సో రీసెంట్ డేస్లో చూసుకుంటే విశాల్ గారి హెల్త్ చాలా అప్సెట్ అయిందని చెప్పి ఈవెన్ దో మైక్ పట్టుకోవడానికి కూడా షివర్ అయిన సిచ్యువేషన్స్, వైరల్ అయిన థింగ్స్ మేము చూసాం. సో మీరు ఇద్దరు వర్క్ చేశారు, ఇప్పుడు ఈ సినిమా లైక్ ప్రమోషన్స్కి వచ్చారు, ఆయన రాలేకపోయారు, రీజన్ వీ డోంట్ నో. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి కలిసారా, ఈవెన్ దో ఆయనతో మాట్లాడారా? ఫీవర్ వచ్చి ఇలా అయిందని ఒక సీన్ వచ్చి నో 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 నాట్ లైక్ దట్, అంటే సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉండే. సో మీరు కలిసి all the promotions after that, so why are you stuck on him not feeling well? He's become better now, right? ఇప్పుడు So ఓకే, no point going on talking about his sickness. He's become fine. He came for the success meet. He was fine. ఆయన మళ్ళీ మెన్షన్ చేశారు. The topic తీసుకునేది వచ్చి there's no point because I think he's not still sick. So Okay. that question is quite irrelevant because now he's become okay. He's come for promotions. He's also moved on. So I think we also should move on from his sickness. Yeah, that's what he asked. అంటే ఇప్పుడు థ్యాంక్స్ మీట్ లో కూడా ఆయన విశాల్ చెప్పింది అదే, లైక్ ఐఎమ్ వెరీ మచ్ వెల్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తనకు చాలా బాగున్నాడు అండ్ తనే మెన్షన్ చేసింది కూడా, ఇట్స్ లైక్ లీవ్ ఇట్ దేర్ అనేది తను మెన్షన్ చేసింది. డన్.